హనోకు అనేటటువంటి వ్యక్తి కొనుపోబడినట్టుగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో అద్భుతమైనటువంటి సాక్ష్యము మనం చూస్తాము. 11వ అధ్యాయము 4వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకొండునట్లు కొనిపోబడెను. ఇది వధువు సంఘానికి దేవుడిస్తున్నటువంటి ఆధిక్యత. ఈ ఆధిక్యతలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగినటువంటి వారందరూ కూడా ఈ ఆధిక్యతలోనికి రావాలి. అలా రావాలి అంటే మన భక్తి విషయములో, విశ్వాసం విషయములో, ప్రార్థన విషయములో, ఉపవాస విషయములో, దేవుని సహవాస విషయంలో ఎక్కడ రాజీ పడకూడదు. సాతానుకు చోటు ఇవ్వకూడదు. కడవరి దినాలు భయంకరమైన దినాలు. జాగ్రత్త. విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చివేసే ప్రయత్నం ఇది. ఆనాడు ఆది అపోస్తలులు ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ, ఎంత కష్టం వచ్చినప్పటికీ, ప్రాణాలు తీసేస్తామని బెదిరింపులు వచ్చినప్పటికీ నిలబడిపోయారండి. ప్రభువు కొరకు నిలబడిపోయారు, దేవుని కొరకు నిలబడిపోయారు, దేవుని సువార్త కొరకు నిలబడిపోయారు. అవసరమైతే ప్రాణాలు కూడా ఇచ్చేస్తామన్నారు, ఇచ్చేశారండి. హతసాక్షులుగా మారిపోయారు. సువార్త పనిలో బలమైనటువంటి యోధులుగా వారు నిలిచిపోయారు, చరిత్రలో మిగిలిపోయారు. పరలోకములో వీరులుగా వారు గుర్తింపు నొందుకున్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో రాయబడినటువంటి వారు విశ్వాస వీరులు, విశ్వాస శూరులు. వారు దేవుని చేత కొనియాడబడినటువంటి వారు. అది సువార్త పరిచర్య అంటే. అది దేవుని యొక్క సువార్త కలిగిన వారి యొక్క లక్షణము. ఎక్కడ కూడా తగ్గడానికి వీల్లేదు.